సినీ పరిశ్రమలో ఒక పాత్ర కోసం ఒక హీరోయిన్‌ని అనుకుని, చివరికి మరో నటిని ఎంపిక చేయడం సర్వసాధారణం. తేదీల సమస్యలు, కథలో మార్పులు, వ్యక్తిగత కారణాలు, నిర్మాతల నిర్ణయాలు వంటి అనేక అంశాల వల్ల ఇలాంటి మార్పులు తరచూ జరుగుతుంటాయి. ఇందులో ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం ఉండదు. తాజాగా విడుదలైన 'లెనిన్' సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఈ చిత్రంలో కథానాయికగా శ్రీలీల పేరు వినిపించినా, తర్వాత ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే ఎంపికయ్యారు. ఈ అవకాశాన్ని భాగ్యశ్రీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తన అందం, నృత్య ప్రతిభ, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌కి మంచి మలుపు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భాగ్యశ్రీ నటనని మెచ్చుకోవడం ఒక విషయం అయితే, అదే సందర్భంలో శ్రీలీలని విమర్శించడం మరో విషయం. సోషల్ మీడియాలో కొందరు భాగ్యశ్రీని పొగిడే క్రమంలో శ్రీలీలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పాత్ర శ్రీలీల చేస్తే అంతగా పండేది కాదు. ఆమెను మార్చడం సరైన నిర్ణయం అంటూ పోలికలు తీసుకురావడం అవసరం లేని చర్చగా మారింది. వాస్తవానికి శ్రీలీల తన పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారో పరిశ్రమలో చాలామందికి తెలుసు. షూటింగ్‌ల నుంచి సినిమా ప్రచారం వరకు బాధ్యతగా వ్యవహరించే నటిగా ఆమెకు మంచి పేరు ఉంది. వ్యక్తిగతంగా ఎలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ అనుకువతో ముందుకు సాగడం ఆమె ప్రత్యేకత. నటిగా ప్రతి ఒక్కరికి తమ తమ బలాలు, పరిమితులు ఉంటాయి. ఒక పాత్రకు భాగ్యశ్రీ సరిపోయినట్లే మరో పాత్రకు శ్రీలీల మరింత న్యాయం చేయగలదు. ఒక సినిమా ఫలితం లేదా ఒక పాత్ర ఆధారంగా నటి ప్రతిభను పూర్తిగా అంచనా వేయడం సరైన విధానం కాదు. మంచి పాత్ర, సమర్థవంతమైన దర్శకత్వం దొరికితే ఏ నటి అయినా తన ప్రతిభను నిరూపించగలదు. అందుకే భాగ్యశ్రీ సాధించిన విజయాన్ని అభినందించడం సమంజసం. అదే సమయంలో గతంలో ఆ అవకాశం కోల్పోయిన శ్రీలీలని లక్ష్యంగా చేసుకొని విమర్శించడం మాత్రం అనవసరం. ఒకరి విజయాన్ని మరొకరి వైఫల్యంగా చూపించే ప్రయత్నం కంటే, ఇద్దరి ప్రయాణాలని వారి వారి కోణంలో గౌరవించడం ఆరోగ్యకరమైన దృక్పథం. సోషల్ మీడియాలో పోలికలు సహజమే అయినప్పటికీ, ప్రతిభను గుర్తించే సమయంలో పరస్పర గౌరవాన్ని కోల్పోకపోవడమే అభిమానులు, సినీ ప్రేక్షకులు పాటించాల్సిన ఉత్తమ సంస్కృతి.